మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెప్తారా? నేను హైదరాబాద్లో born and brought up అండి. మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఆర్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ మై స్టార్ట్అప్ ఈజ్ హైదరాబాద్ బేస్డ్ ఇన్ జూబ్లీ హిల్స్. ప్రస్తుతానికి మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్లో ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది? యాక్చువల్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేది బాగా డిక్లైన్ అయ్యాయండి లాస్ట్ 3 years నుంచి. ఒక 2 years బ్యాక్ వెళ్తే మీకు సూన్ ఆఫ్టర్ కోవిడ్ బ్యాచ్కి ఏమైందంటే ఒక్కొక్కరికి 2-3 ఆఫర్స్ వచ్చాయి. వాళ్ళు ఎంత రిమోట్ కాలేజ్ అవనివ్వండి, ఆ అబ్బాయి అమ్మాయి ఎంత బ్యాడ్ స్టూడెంట్ అవనివ్వండి, ఒక్కొక్కరికి 2-3 ఆఫర్స్ వచ్చాయి. ఎవ్రీ ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకుంటారు. అందులో కూడా మేజర్గా మనం చూసుకుంటే మన ఇండియాలోనైనా ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ చాలామంది చూస్ చేస్తున్నారు. ఇది నేర్చుకుంటే మేబీ వాళ్ళకు జాబ్ ఇవ్వడానికి వేరే కంపెనీస్ ముందుకు వస్తాయంటే అటువంటి స్కిల్స్ ఏది ఉన్నాయంటారు? As I said, there are definitely many new upcoming jobs. So one of which is digital marketing. Every organization needs digital marketing. Very few jobs ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే టాప్ నాచ్ కాలేజెస్ కూడా రిక్రూటర్స్ ఐఐటీస్ వెళ్ళేసి ఆ రిక్రూట్మెంట్ నీడ్ అయిపోతుంది. మెకానికల్ ఇంజనీర్ ఇంతకు ముందు లాగా నేను మెకానికల్ జాబే చేస్తాను అనుకుంటారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ నేను కంప్యూటర్ సైన్స్ జాబే చేస్తాను అనుకుంటున్నారు. అది కొంచెం కష్టము. దే హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ థింక్. సో ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, కాలేజ్ ఎడ్యుకేషన్కి అండ్ బయటకు వచ్చిన తర్వాత మనం జాబ్ చేయడానికి వెళ్తే ఇండస్ట్రీస్కి మనం ఇక్కడ నేర్చుకున్నది అక్కడ చేయాల్సిన పనికి చాలా గ్యాప్ ఉంది. ఫాస్ట్గా మారుతున్నప్పుడు కాలేజ్ సిలబస్ అనేది ఎందుకు ఫాస్ట్గా మారట్లేదు? నిజానికి వాళ్ళు కాలేజ్ సిలబస్ అనేది ఫాస్ట్గా మారక్కర్లేదు. థింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ on which computer science is based on. Student has to learn those principles very well. అది బాగా నేర్చుకుంటే ఈ ఫాస్ట్ మూవింగ్ ఇండస్ట్రీని క్యాచప్ చేయగలుగుతారు. ఒక 10-15 years బ్యాక్ మనం చూసుకుంటే ఏదన్నా ఇంజనీర్ కానివ్వండి లేదంటే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానివ్వండి జాబ్ చేయాలి అంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎంఎన్సీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ చూసుకుంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారో ఐఐటీస్ ఎన్ఐటీస్ ఉంటే వాళ్ళు స్టార్టప్స్ కూడా వెళ్తారు. బట్ యూజువలీ వెల్ ఫండెడ్ స్టార్టప్ అయితే ఓకే. వెల్ ఫండెడ్ స్టార్టప్ కాకపోతే ద స్టూడెంట్ హ్యాస్ టు బి రెడీ ఫర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ ద లెర్నింగ్ విల్ బి హ్యూజ్. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెర్న్ అండ్ జాయిన్ ఎ జాబ్ టు ఎర్న్. మంత్లీ ఫస్ట్కి శాలరీ రావాలి. మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో బ్లాక్ బగ్స్, ఏదైతే కాలేజెస్తో మీరు కలిసి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కాలేజ్లో మీ సర్వీసెస్ వాడిన తర్వాత ఏదైనా స్టూడెంట్ ఉన్నారా మంచి ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు? చాలా మంది ఉంటారండి. యాక్చువల్గా లాస్ట్ వీకే లింక్డ్ఇన్లో ఒక అమ్మాయి పెట్టింది. సో నా ఫస్ట్ జాబ్ తర్వాత సెకండ్ జాబ్, థర్డ్ జాబ్ కూడా ఐ కీప్ రిమెంబరింగ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు బ్లాక్ బగ్స్. ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ డూ ఇన్ ద ఈవినింగ్స్ అని ఒక అమ్మాయి రాసింది. ఇంకోటి మీరు మెన్షన్ చేశారు కదా మీ వెబ్సైట్లో ట్రెడిషనల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ టూల్ ద్వారా కంపెనీస్ క్యాంపస్కి రానక్కర్లేదా? జస్ట్ వాళ్ళు ఆ డాష్ బోర్డ్లో చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఏ క్యాండిడేట్ సూటబుల్ అనేది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళు ఎంసెట్ లాగా కంట్రీ వైడ్, జేఈ లాగా కంట్రీ వైడ్ టెస్ట్ పెడతారు. కొంతమంది గో టు కాలేజెస్, సెలెక్టెడ్ కాలేజెస్, వాళ్ళకి ఎప్పుడు రిలేషన్షిప్ ఒక కాలేజ్తో ఉంటుంది. ఇయర్ టర్న్ అరౌండ్ అవ్వగానే మళ్ళీ వెళ్ళి ఆ కాలేజ్ నుంచి తెచ్చుకుంటారు. అలా కొన్ని కంపెనీస్కి రిలేషన్షిప్. వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాము. ఒక స్టూడెంట్స్కి మాత్రము ఈ పాడ్కాస్ట్ చాలా ఇన్ఫర్మేటివ్గా కాబోతుంది. అంటే జాబ్ మార్కెట్లో ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్స్ ఉన్నాయి, మనం ఒకవేళ ఆ ఒక్క సెక్టర్లో జాబ్ కావాలి అంటే ఎలా మన అప్రోచ్ ఉండాలి, ఎటువంటి స్కిల్ సెట్స్ మన దగ్గర ఉండాలి, ప్రతిదీ కూడా ఈ యొక్క పాడ్కాస్ట్లో మనం మాట్లాడి తెలుసుకుందాము. సో ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బ్లాక్ బగ్స్ అనురాధ తోట గారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్.
సో బ్లాక్ బక్స్ గురించి మాట్లాడే ముందు స్టార్ట్ చేస్తే అసలు మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెప్తారా? నేను హైదరాబాద్లో బోర్న్ అండ్ బ్రాటప్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఆర్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. So actually recently I've completed my the latest one is my MBA from ISB. ఓకే. That time I also got in IIM Bangalore, but I again chose Hyderabad ISB, so my entire education was in Hyderabad. And my startup is Hyderabad based in Jubilee Hills. And my education is I've completed my masters in computer applications, and then I worked for organizations like Wipro, Satyam, and which is now Tech Mahindra. I worked for Microsoft. I worked mostly in UK and US, and then I took a break and did MBA from ISB. Post ISB, I worked for a small firm as a CEO, and then started my own firm in 2013. It is 11 years now. It's quite a journey for all these 11 years. It's a good journey for me, lots of learnings all through the journey. సో బ్లాక్ బక్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్పండి మ్యామ్. ఓకే, బ్లాక్ బక్స్ అంటే కృష్ణ జింక. ఓకే. కంబైన్డ్ స్టేట్ యానిమల్ కూడా కృష్ణ జింక. ఇప్పుడు తెలంగాణకి జస్ట్ జింక, బట్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా కృష్ణ జింకనే ఉంది. ఇట్ ఈస్ అన్ యానిమల్ విచ్ ఇస్ రియలీ రియలీ వెరీ ఫాస్ట్ and stubborn, angry. So I like the qualities of black bucks, and moreover it is becoming extinct. ఇలా అన్న గుర్తుండిపోతుంది అనే ఉద్దేశంతో బ్లాక్ బక్స్ అని పెట్టాను. ఓకే. సో మీ వెబ్సైట్ నేను చూసాను. సో చూసినప్పుడు ఏంటంటే అక్కడ ట్యాప్ అని ఒకటి కనిపించింది. సో ఈ ట్యాప్ అంటే ఏంటి అండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి సింప్లిఫై చేయండి. ఓకే, ట్యాప్ వన్ వర్డ్లో చెప్పాలంటే వన్ స్టాప్ ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నాకు జాబ్ కావాలి ఒకవేళ అంటే ఐ కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ద ట్యాప్. యూ కెన్ డెఫినెట్లీ గెట్ హెల్ప్ ఫ్రమ్ ట్యాప్. Once you are out of the college, any platform which is self-learning will help you very little actually. So I would suggest a student in second year should actually start using it. Okay. It helps a student who is already in the college much better than a student who is outside the college. Or a early, just outside the college also might use. But a second year when they start using it, right, the first time they use tap they will know what are their strengths and weaknesses. నేను ఎంతలో బాగున్నాను, ఏది బాగలేదు, ఒక ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎలాంటివి నాకు బాగా వచ్చు, ఎలాంటివి బాగా రావు అనేది తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు టెస్ట్ రాస్తారు, ఫస్ట్ టెస్ట్ రాయంగానే వాళ్ళకి ఒక లెర్నింగ్ ప్లాన్ వచ్చేస్తుంది, ఇవి నేర్చుకో నువ్వు అనేసి. వాళ్ళకి స్టేట్ లెవెల్లో ఏ ర్యాంక్ ఉన్నారు, కాలేజ్ లెవెల్లో ఏ ర్యాంక్ ఉన్నారు, అలా కూడా కనిపించేస్తాయి. ఏమైనా బాగుంటే మంచి గుడ్ బ్యాడ్జెస్ కూడా వస్తాయి. సో వాళ్ళు ఆ లెర్నింగ్ ప్లాన్ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ రాయొచ్చు. మళ్ళీ ఇస్తుంది అది, బాబు ఇవన్నీ నువ్వు ఇంప్రూవ్ అవ్వవు, ఇవి మళ్ళీ నేర్చుకో. లైక్ దిస్ ఇఫ్ ఏ స్టూడెంట్ నేర్చుకుంటూ వెళ్ళాడంటే ఐ థింక్ దట్ స్టూడెంట్ విల్ హ్యావ్ మచ్ మోర్ వాళ్ళకి బెనిఫిట్, అడ్వాంటేజ్ ఓవర్ అదర్ స్టూడెంట్స్ హూ డిడ్ంట్ లెర్న్. ఓకే, మనము ప్రస్తుతానికి మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్లో ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి? యాక్చువల్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేది బాగా డిక్లైన్ అయ్యాయండి లాస్ట్ 3 years నుంచి. ఒక 2 years బ్యాక్ వెళ్తే మీకు సూన్ ఆఫ్టర్ కోవిడ్ బ్యాచ్కి ఏమైందంటే ఒక్కొక్కరికి 2-3 ఆఫర్స్ వచ్చాయి. వాళ్ళు ఎంత రిమోట్ కాలేజ్ అవనివ్వండి, ఆ అబ్బాయి అమ్మాయి ఎంత బ్యాడ్ స్టూడెంట్ అవనివ్వండి, ఒక్కొక్కరికి 2-3 ఆఫర్స్ వచ్చాయి. కొంతమందికి అయితే బైక్ ఇస్తాము మా దగ్గర జాయిన్ అవ్వండి, ఐఫోన్ ఇస్తాము జాయిన్ అవ్వండి, అలాంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో దిస్ ఇస్ అట్లాగంటే కోవిడ్ తర్వాత ఎకానమీ గేట్స్ తెరిచినట్టు, ఫ్లడ్ గేట్స్ తెరిచినట్టు వచ్చేసాయి జాబ్స్. బట్ దట్ ఈస్ సబ్జెక్ట్ ఫర్ కరెక్షన్, రైట్? స్లోగా కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవ్వాక అది డౌన్ అవ్వాక ఇంకా ఫర్దర్ కొన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఏంటంటే ఆబ్వియస్లీ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ యుఎస్. యుఎస్లో రిసెషన్ బాగా తగ్గిపోయినాయి జాబ్స్. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి కూడా జాబ్స్ లేవు, చాలామంది బ్యాక్ వచ్చేస్తున్నారు. సో అక్కడ లేవు కాబట్టి ఇక్కడ కూడా వర్క్ ఎక్కువ పంపించట్లేదు వాళ్ళకి. సో జాబ్స్ ఆబ్వియస్లీ బాగా తగ్గిపోయాయి. సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను myself am a programmer. As you know, I worked in so many organizations as in the level of programmer. So నేను ఇంతకుముందు 45 days వర్క్ చేసేది ఇప్పుడు ఒక 1 hourలో అయిపోతుంది.
అంటే అంత ఆటోమేషన్ వచ్చేసి అంత ఆటోమేషన్ టూల్స్ వచ్చాయి, ప్లస్ కోడ్ జెమినీలోనూ చాట్ జీపీటీలో కొడితే కోడ్ కూడా ఇచ్చేస్తుంది. మీరు పెద్ద ఎక్కువ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ చేంజెస్ వల్ల జాబ్స్ బాగా తగ్గిపోయాయి. మరి ఎందులో జాబ్స్ వస్తాయి? మీ క్వశ్చన్ ఇస్, మరి ఎందులో జాబ్స్ వస్తాయి జాబ్స్ తగ్గిపోతే? $1 million క్వశ్చన్ యాక్చువల్లీ. పీపుల్ హ్యావ్ టు బి రెడీ ఫర్ హౌ దిస్ విల్ టర్న్ ద ఎకానమీ, టర్న్ ద జాబ్ మార్కెట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎలా అయితే వర్క్ మొత్తం అందరికి తగ్గించిందో, సమ్ అదర్ వర్క్స్ విల్ స్టార్ట్ కమింగ్. అంటే సేమ్ థింగ్ హ్యాపెన్ వెన్ కంప్యూటర్స్ కేమ్, ఇంటర్నెట్ కేమ్. అంటే అకౌంటెంట్స్ అందరు ఇప్పుడు మేము ఏం చేయాలి అనుకున్నారు. కార్ వచ్చినప్పుడు టాంగా డ్రైవర్స్ మేమేం చేయాలి అనుకున్నారు. ఎవ్రీబడి హ్యాస్ గాట్ బెటర్ జాబ్స్, బెటర్ లైఫ్ స్టైల్, అండ్ కష్టం తగ్గిపోయి చాలా మంచి జాబ్స్ వచ్చాయి. సో దేర్ విల్ బి గుడ్ జాబ్స్. That's $1 million question. Nobody can tell which way it will turn. But one thing immediately, ee year em cheyali anante, many of them will be getting management jobs backed by technology. Okay. మీరు బీటెక్ స్టూడెంట్ అవ్వనియండి, బీఎస్సీ స్టూడెంట్ ఇవ్వని, ఆర్ ఎంబీఏ బీబీఏ స్టూడెంట్ అవ్వనియండి, ఎవరైనా కానీ టెక్నాలజీ బ్యాక్డ్ జాబే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఓలా ఉంది, ఎవరికైనా మీరు ఎవరితో అయినా మాట్లాడగలిగారా? మీకు ఎవరైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ని చాట్ పైననే చాట్, అది కూడా మోస్ట్ ఆఫ్ ద చాట్ ఈస్ ఆటోమేటెడ్. రీచింగ్ ఎ హ్యూమన్ ఈస్ humanly impossible for us actually. So everything will be automated, from supply chain to everything will be automated. So any learning you do, your BTech అయితే కొంచెం మేనేజ్మెంట్ నేర్చుకుంటే మేనేజ్మెంట్ జాబ్ స్టూడెంట్ అయితే టెక్ నేర్చుకోవాలి. ఓకే. సో యూ హ్యావ్ టు బీ బోత్. అంటే అన్ని స్కిల్స్ ఉండాలి. అంతే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎవ్రీ ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకుంటారు. అందులో కూడా మేజర్గా మనం చూసుకుంటే మన ఇండియాలోనైనా ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ చాలామంది చూస్ చేసుకున్నారు. సో చూస్ చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రస్తుతానికి ఆ సెక్టర్లో జాబ్స్ లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏదైనా వేరే స్కిల్ అప్ స్కిల్ చేసుకోవాలి అంటే ఇది నేర్చుకుంటే మేబీ వాళ్ళకు జాబ్ ఇవ్వడానికి వేరే కంపెనీస్ ముందుకు వస్తాయంటే అటువంటి స్కిల్స్ ఏది ఉన్నాయంటారు? As I said, there are definitely many new upcoming jobs. So one of which is digital marketing. Every organization needs digital marketing. Every small to big organizations need digital marketing, and that's not very easy also actually. And andaru adi kuda competitive field actually. And then many places lo ipudu automated systems unnai already. They call it no code low code anesi. So code nu cheyakkarledu, but you should be able to configure depending on what the industry requires ane dan configure cheyagalagali. సో ఆ నో కోడ్ లో కోడ్ సిస్టమ్స్, ఏదైనా కూడా సిస్టమ్స్ యూటిలైజ్ చేసే కేపబిలిటీ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది, అంటే టాప్ మోస్ట్ కంపీటెడ్ సబ్జెక్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందరూ అది నేర్చుకుందాం అనుకుంటున్నారు. బట్ దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ కమ్ టు రెడ్యూస్ ద జాబ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. యాక్చువల్ వెరీ ఫ్యూ జాబ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అంటే టాప్ నాచ్ కాలేజెస్ కూడా రిక్రూటర్స్ ఐఐటీస్కి వెళ్ళేసి, ఐఐటీస్ ఎన్ఐటీస్ వెళ్ళేసి ఆ రిక్రూట్మెంట్ నీడ్ అయిపోతుంది వాళ్ళకి. సో ఆల్ ది స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ టు లెర్న్ జనరల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, నాట్ జస్ట్ ఏఐ స్కిల్స్, జనరల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. జనరల్ ప్రోగ్రామింగ్కి బాగా చేసే వాళ్ళకి ఇంకా ఉంటుంది కూడా చాలా, ప్రాబ్లీ 4-5 years కూడా ఇంకా చాలా బాగుంటుంది. జనరల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగుంటాయి. ఇట్స్ జస్ట్ దట్ ద కాంపిటీషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్. You have to really learn and compete very strongly against strong people actually. So adi chala undi, adi నేర్చుకోవడం ఉంది. And what I see is people have to అంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. నాకు ఇలాంటి జాబ్ కూడా పర్వాలేదు, అన్నిట్లో టెక్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ కూడా ఓపెన్ అప్ అవి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మెకానికల్ ఇంజనీర్ ఇంతకు ముందు లాగా నేను మెకానికల్ జాబే చేస్తాను అనుకుంటారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ నేను కంప్యూటర్ సైన్స్ జాబే చేస్తా అనుకుంటున్నారు. అది కొంచెం కష్టము. దే హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ థింక్ వాట్ ఎల్స్ కెన్ ఐ డూ. అంటే వేరే ఆపర్చునిటీస్కి కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు మేబీ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే బ్లాక్ బగ్ స్టార్ట్ చేశారో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఓకే, బ్లాక్ బగ్స్ ఓపెన్ చేసినప్పుడు ద మెయిన్ రీజన్ దట్ ఐ ఓపెన్డ్ బ్లాక్ బగ్స్ ఇస్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ద స్మాలర్ ఆర్గనైజేషన్. I used to get hundreds of resumes,
and the students couldn't write single line of code, and they can also not tell about yourself అంటే చెప్పలేరు. సో నేను అనుకున్నా ఏంటి ఇంతకుముందు నేను మైక్రోసాఫ్ట్ విప్రోలో చేసినప్పుడు అలాంటి పిల్లలు నాకు కనిపించలేదు, బికాజ్ ఐ ఆల్వేస్ గాట్ ట్రైన్ పీపుల్. అయితే వీళ్ళకి అంటే చాలా ఉంది గ్యాప్, సో లెట్ స్టార్ట్ సంథింగ్ విచ్ విల్ హెల్ప్ ది స్టూడెంట్స్ అన్నట్టు ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. దట్ హెల్పింగ్ ఎవ్రీబడి, ఆల్ ద స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే ఆర్ అనేది. I also saw there is lot of disjoint between industry and the college. College themselves do not have idea where this industry is moving towards. అందుకే ఇప్పుడు కూడా మేము చాలా స్టూడెంట్కి చేయడంతో పాటు ప్రోబోనోగా, అంటే మేమేమి డబ్బులు తీసుకోకుండా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తాం. ఓకే. సో వై డూ వీ డూ దట్ అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ అండ్ దిస్ ఇండస్ట్రీ ఈస్ మూవింగ్ సో ఫాస్ట్. అకాడమియాకి క్యాచప్ చేయడం చాలా కష్టంగా ఉందన్నమాట. సో బికాస్ అది ఉద్దేశం ఎందుకు పెట్టామంటే ఈ గ్యాప్ ఎలా అయినా తగ్గించాలి అనే ఉద్దేశంతో పెట్టాము. అయితే ఈజ్ ద సెక్టర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్? దట్స్ వాట్ మెయిన్ థింగ్. ఏంటంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడా, కాలేజ్ క్యాచప్ అవడానికి రెడీగా ఉందా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. And my personal aspects, right? I'm not from a business family, not from a political family, no. So it is starting from scratch actually. Everything is starting from scratch. So my personal learning wise, it is a learning. It is a difficulty which I had to learn and start and go. And second thing, the sector readiness. The sector was not yet ready. When did it become ready? Unfortunately, it was forced to become ready by COVID. During COVID is when everybody opened, అరే ఇప్పుడు నేను నేర్చుకోవాలి, ఆన్లైన్ నేర్చుకోవాలి, ఆర్ కాలేజ్ అనుకుంటుంది ఇప్పుడు నేను ఎలా చేయాలి. సో దట్స్ ద టైమ్ అవర్ ప్లాట్ఫామ్ వాస్ దేర్ అండ్ వీ స్టార్టెడ్, everybody started learning through the platforms and all. Actually that was the moment the sector opened, but when I opened the sector was still not open actually. సో ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, కాలేజ్ ఎడ్యుకేషన్కి అండ్ బయటకు వచ్చిన తర్వాత మనం జాబ్ చేయడానికి వెళ్తే ఇండస్ట్రీస్కి మనం ఇక్కడ నేర్చుకున్నది అక్కడ చేయాల్సిన పనికి చాలా గ్యాప్ ఉంది. సో ఇది చాలామంది ఆల్రెడీ సోషల్ మీడియా దీన్ని ట్రోల్ చేస్తున్నారు, అసలు ఏంటి ఎందుకు అనేది. సో ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఎందుకు ఫాస్ట్గా మారుతున్నప్పుడు కాలేజ్ సిలబస్ అనేది ఎందుకు ఫాస్ట్గా మారట్లేదు? నిజానికి వాళ్ళు కాలేజ్ సిలబస్ అనేది ఫాస్ట్గా మారక్కర్లేదు. ఓకే, సో థింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ బేస్డ్ ఆన్, student has to learn those principles very well. అది బాగా నేర్చుకుంటే ఈ ఫాస్ట్ మూవింగ్ ఇండస్ట్రీని క్యాచప్ చేయగలుగుతారు. ఓకే, సో ద స్టూడెంట్ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ప్రిన్సిపల్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ హీ ఈజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు క్యాచప్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రెస్ట్ ఆఫ్ ద. జస్ట్ జావా నేర్చుకున్నాడు అనుకోండి, ఇంకొక టెక్నాలజీ వచ్చింది అనుకోండి, అతనికి కష్టం అవుతుంది షిఫ్ట్ అవ్వడం. బట్ ఇఫ్ యూ నో కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపల్స్ టోటలీ, అప్పుడు ఎక్సైటింగ్గా ఉంటుంది కొత్తది వచ్చినప్పుడు. అరే వాడెవడో ఇది ఫిక్స్ చేశాడు, బాగుంది, ఇది ఎక్సైటింగ్గా ఉంటుంది వెన్ యూ నో ప్రిన్సిపల్స్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ స్ట్రాంగ్ థియరిటికల్ ప్రిన్సిపల్స్ ఒకటి నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, దేర్ షుడ్ బి అన్ ఇండస్ట్రీ వింగ్ అండ్ మెనీ కాలేజెస్ హ్యావ్. ఐవ్ సీన్ రియలీ వెరీ గుడ్ కాలేజెస్ విచ్ హ్యావ్ రెగ్యులర్ వెబినార్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి షేర్ చేసుకుంటారు, మేము పలానా లాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాం. అప్పుడు స్టూడెంట్కి ఐడియా వస్తుంది, ఓ ఓకే నేను నేర్చుకున్న దాంతో ఇది చేయొచ్చు. సో ద స్టూడెంట్ ఆల్సో గెట్స్ సమ్ ఐడియా. సో ఓన్లీ వెరీ ఫ్యూ colleges have that focus of bringing industry onto this campus, and that's how we also solve that problem. మా tap తీసుకున్న కాలేజెస్లో మేము రెగ్యులర్గా మంత్లీ ఒక వెబినార్ పెడతాం. కాలేజ్ కంపెనీ నుంచి, ఏదో ఒక కంపెనీ నుంచి ఒక మంత్లీ ఒక వెబినార్ పెడతాం. మాక్ ఇంటర్వ్యూ కూడా పెడతాం. అంటే ఆ కంపెనీస్ హెచ్ఆర్స్ వచ్చి ఒక సెలెక్టెడ్ స్టూడెంట్స్ 4-5 స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తే రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అది చూసి నేర్చుకుంటారు, ఓ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అలాంటివన్నీ అనమాట. సో వీ బ్రింగ్ కంపెనీ టు ద కాలేజ్. బికాజ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇండస్ట్రీకి అకాడమియాకి గ్యాప్ చాలా ఉంది కాబట్టి వాట్ వీ డూ ఇస్ వీ బ్రింగ్ ఇండస్ట్రీ టు ద కాలేజ్. So if a student really associates with BlackBucks via a college, we work via a college, then the whatever is lagging, whatever you hear in social medias,
ఇంత గ్యాప్ ఉంది ఆర్ స్టూడెంట్కి ఇవి రావు అవి రావు నాట్ రెడీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫిక్స్డ్ ఇఫ్ ద స్టూడెంట్ స్టార్ట్స్. ఓకే. సో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే ఏదన్నా ఇంజనీర్ కానివ్వండి లేదంటే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానివ్వండి జాబ్ చేయాలి అంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎంఎన్సీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ చూసుకుంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారో బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్కి చూసినప్పుడు స్టార్టప్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేదంటే ఎంఎన్సీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఉంటే వాళ్ళు స్టార్టప్స్ కూడా వెళ్తారు. బట్ యూజువలీ వెల్ ఫండెడ్ స్టార్టప్ అయితే ఓకే. వెల్ ఫండెడ్ స్టార్టప్ కాకపోతే ద స్టూడెంట్ హ్యాస్ టు బీ రెడీ ఫర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ ద లెర్నింగ్ విల్ బీ హ్యూజ్. ఎందుకంటే చిన్న వర్క్కి చిన్న వర్క్కి ఒక్కొక్క పర్సన్ ఉంటారు ఎంఎన్సీకి వెళ్తే. ఇక్కడ మొత్తం వర్క్స్ మనమే చేయాలి, ఎండ్ టు ఎండ్ అర్థమవుతుంది. నువ్వే ఫ్రంట్ ఎండ్ కోడ్ చేయాలి, నువ్వే బ్యాక్ ఎండ్ కోడ్ చేయాలి, క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి, సో టెస్ట్ చేయాలి, ఫిక్స్ చేయాలి, మొత్తం తెలిస్తే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వెన్ దే ఆర్ ఇన్ ఏ స్టార్టప్. లెర్నింగ్ వైజ్ స్టార్టప్ ఈజ్ బెటర్ దాన్ యాక్చువల్ కాలేజ్ లెర్నింగ్ వైజ్. బట్ యాజ్ యూ నో మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెర్న్ అండ్ జాయిన్ ఎ జాబ్ టు ఎర్న్, నాట్ టు లెర్న్, ఇట్ ఈస్ టు ఎర్న్. ఓకే, సో దట్ షుడ్ బి మంత్లీ ఫస్ట్కి శాలరీ రావాలి. సో డెఫినెట్గా అలా ఉంటుంది. కాబట్టి అన్ఫండెడ్ స్టార్టప్ ఈజ్ లిటిల్ బిట్ రిస్కీ, పీపుల్ డోంట్ ప్రిఫర్ ఇట్ యాక్చువల్లీ యాజ్. సో ఫండెడ్ స్టార్టప్ ఈజ్ వెరీ గుడ్, దే పే వెరీ హై, బట్ దేర్ సెలెక్షన్ ఆల్సో ఈజ్ రియలీ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అవి చాలా. సో ఆ ఫండెడ్ స్టార్టప్స్ కూడా మోస్ట్లీ టైర్ 1 కాలేజెసే వెళ్తారు. టైర్ 2, టైర్ 3 కాలేజెస్ మోస్ట్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే కొంచెం రియలీ ప్రాబ్లమాటికే. మనం చాలా మంచి కంపెనీ తీసుకొచ్చినా కూడా స్టూడెంట్కి అది తెలియదు, ఇది మంచి కంపెనీయా చెడ్డ కంపెనీయా అని తెలియదు. సో వాళ్ళకి ఎంతసేపు ఇన్ఫోసిసా, టీసీఎస్ఆ, విప్రో, కాగ్నిజెంట్ ఇలాగే 4-5 కంపెనీసే తెలుసు అనమాట. అంతకంటే ఎక్కువ వెళ్ళరు, రిస్క్ అనుకుంటారు వాళ్ళు, వెళ్ళరు. ఆర్ ఏదో పిచ్చి కంపెనీ వచ్చింది అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్. సో అందుకని వాళ్ళు రిస్క్ అనుకుంటారు, వెళ్ళరు. నేను ఎప్పుడైనా స్టూడెంట్ని కలిసి అంటే మెనీ స్పీచెస్ ఐ గో టు ద కాలేజెస్, అప్పుడు మాట్లాడాల్సినప్పుడు నేను ఏం చెప్తా అంటే స్టూడెంట్కి, మీరు ఇన్ఫోసిస్, విప్రో అవన్నీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత చేరితే మీకు కట్నం కూడా వస్తుంది. ఇప్పుడైతే మీరు లెర్నింగ్ కోసం జాయిన్ అవ్వండి, లెర్న్ ఇట్ వెరీ వెల్, బికాస్ కంప్యూటర్స్ ఈజ్ మై ఓన్ కొలీగ్స్ 15 to 20 ఇయర్స్ తర్వాత రిడెండెంట్ అయిపోతారు, చాలా మంది వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో యూజువలీ ఎలా ఉంటుందండి మన కంపెనీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, కింద ఎక్కువ మంది ఉంటారు, పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతూనే ఉంటారు. సో అన్లెస్ యూర్ రియలీ రియలీ వెరీ గుడ్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఆల్ యువర్ మీ మిడిల్ లైఫ్ విచ్ యూ విల్ ఎర్న్ అంతా కూడా ట్రావెల్ చేయాలంటే చాలా లెర్నింగ్ ఉంటుంది. కంప్యూటర్ ఐటీ సెక్టర్లో చాలా నేర్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో you have to really learn first few years, first 1-2 years చాలా నేర్చుకోవడానికి పెట్టుకున్నాం అనుకోండి, ఆ ట్రావెల్ ఆ జర్నీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. కానీ మీరు చెప్పినట్టు స్టార్టప్స్కి అందరూ వెళ్ళరు. మెనీ ఆఫ్ దెమ్ ఎస్పెషలీ టైర్ 2, టైర్ 3 సిటీస్ వాళ్ళందరూ రెప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో వెళ్ళడానికే ఇష్టపడతారు. ఓకే, సో మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో బ్లాక్ బగ్స్, ఏదైతే కాలేజెస్తో మీరు కలిసి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కాలేజ్లో మీ సర్వీసెస్ వాడిన తర్వాత ఏదైనా స్టూడెంట్ ఉన్నారా మంచి ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు? చాలా మంది ఉంటారండి. యాక్చువల్గా లాస్ట్ వీకే లింక్డ్ఇన్లో ఒక అమ్మాయి పెట్టింది. సో నా ఫస్ట్ జాబ్ తర్వాత సెకండ్ జాబ్, థర్డ్ జాబ్ కూడా ఐ కీప్ రిమెంబరింగ్ ఆన్ హౌ ద ఫౌండేషన్ లేడ్ బై బ్లాక్ బగ్స్ ఈస్ హెల్పింగ్ మీ. I want to give back to Black Bugs. If I can do something, please let me know. I'll do in the evenings ani oka ammayi rasindi madhyalo. So many students, that's what is, I did my MBA from ISB. If it is money related, I would have gone for fintech or something else where there is a lot of money. EdTech is where you can make a big difference. You can really, ante ammayi is from a rural area. సో పీపుల్ ఒక వెరీ డీప్ రూరల్ ఏరియాలో ఒక అమ్మాయికి జాబ్ వచ్చిందంటే మొత్తం ఆ ఊరంతా ఇంపాక్ట్ అవుతుంది.
అందరూ వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకున్నారు. షీఈ్ ఎ రోల్ మోడల్ ఇన్ దట్ ప్లేస్. అండ్ అందరూ వాళ్ళ పిల్లల్ని చదివిద్దాం అనుకుంటారు. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపాక్ట్ యూ క్యాన్ సీ దట్ ఒక ఇల్లు వాళ్ళ చుట్టుపక్కల అంత స్ట్రెంగ్తన్ అవుతుంది. సో దట్స్ ద సాటిస్ఫాక్షన్ ఐ గెట్ త్రూ దిస్ సెక్టర్ అనమాట యాక్చువల్లీ. సో లాట్ ఆఫ్ పీపుల్, సమ్ పీపుల్ హ్యావ్ గాట్ ఈవెన్ 40 lakhs రిలేటెడ్ జాబ్. అంటే మనం అది కూడా విత్ పించ్ ఆఫ్ సాల్ట్ వీ హ్యావ్ టు టేక్. యూ విల్ హియర్ దీస్ వర్డ్స్ లైక్ ఎవరికో 40 lakhs జాబ్ వచ్చింది, ఎవరికో 1 crore జాబ్ వచ్చింది. ద రియాలిటీ ఈస్ దట్ 40 lakhs ఈస్ స్ప్రెడ్ ఓవర్ 2 years. వాళ్ళు ఒకటేసారి ఇస్తారనమాట ఆఫర్ లెటర్. అందుకని అలా అనిపిస్తుంది. అందరూ వాళ్ళ ఎవరికో 40 lakhs వచ్చింది, నాకు 50 lakhs రావాలి అలా అనుకోకూడదు. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెషర్ హౌ మచ్ కెన్ యూ ఆఫర్? మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకు 40 lakhs 50 lakhs ఇవ్వాల్సినంత అంతే ఉండదు. కాబట్టి there are certain jobs which will offer up to say 2 lakhs 3 lakhs. ఫైన్, అక్కడ దాకా ఫైన్. దానికంటే ఎక్కువ వచ్చిందంటే ఇట్ ఈస్ ఓవర్ స్ప్రెడ్ ఓవర్ 2 months 2 years అనుకోవచ్చు అనమాట. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ రియలీ గాట్ వెరీ హై. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, ఐ థింక్ 6 months బ్యాక్, ఒకటే కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్కి 10 lakhs rupees జాబ్ వచ్చింది. యూకే బేస్డ్ ఆర్గనైజేషన్. అది హైదరాబాద్లో పెట్టారు. జీసీసీస్ అంటున్నారండి ఇప్పుడు, జాబ్స్ అన్ని జీసీసీస్ నుంచి వస్తున్నాయి. సో ఆ జీసీసీలో వచ్చిన తనకి అండ్ 11 మందిలో ఒక అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనేసి ఆమెకి యూకే వీసా ఇచ్చి యూకేకి పంపించారు. ఓకే. సో దే షిఫ్టెడ్ హర్ టు యూకే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ అండి. వీ ఎనేబుల్ దెమ్ టు, అంటే ఇప్పుడు మనం వినేలాగా ఒకటి రెండు అలా గుర్తుపెట్టుకున్నాం. ఐఎమ్ మేకింగ్ చేంజ్ అండ్ ఐఎమ్ ఇంపాక్టింగ్ so many lives of students. So I'm very, very happy with how students are responding, how students are able to crack complex interviews. అవన్నీ కూడా చాలా చాలా బాగా చేస్తాను. అండ్ ఐ షుడ్ టెల్ ఏమవుతుందంటే, సింపుల్ కాలేజ్ వైజ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు వాట్ స్టూడెంట్స్ నాకు వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మనం. ఎగ్జామ్ అయ్యాక ఎలా ఉంది, మీరు ఎలా అనుకుంటున్నారు ఈ క్వశ్చన్ పేపర్ గురించి అంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ క్వశ్చన్ చదవడానికే కష్టంగా ఉంది, అంతసేపు క్వశ్చన్ ఇస్తే మేము ఎప్పుడు రాయాలి ఆన్సర్ అంటే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది నేర్పించరు స్టూడెంట్కి. వై యూ డూయింగ్ దిస్ ప్రోగ్రామింగ్? You are doing this programming to solve somebody's problem. You are writing this code probably to give tickets. IRCTC ki ticketing system kosam nu oka program rasnavu. అయితే IRCTC ఇచ్చే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంతా మీరు చదివితేనే కరెక్ట్గా డ్రా చేయగలుగుతారు. కానీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదివి ప్రాబ్లమ్ సాల్వింగ్ దాన్ని కన్వర్ట్ ఇన్ టు ఎ సొల్యూషన్ చేసేంత ఆలోచన నేర్పించట్లేదు. ఓకే. మన ఎడ్యుకేషన్లో ఆ సిస్టమ్ లేదు. కొంచెం అది ఉంటే బాగుంటుంది. మేము అది నేర్పిస్తాం అనమాట. ఇంకోటి మీరు మెన్షన్ చేశారు కదా మీ వెబ్సైట్లో, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కంపెనీస్కి క్యాంపస్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ చేసి, అంటే ట్రెడిషనల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఏదైతే టూల్ ఉందో ఆ టూల్ ద్వారా కంపెనీస్ క్యాంపస్కి రానక్కర్లేదా? జస్ట్ వాళ్ళు ఆ డాష్ బోర్డ్లో చూస్తే వాళ్ళకి తెలిసిపోతుందో ఏ క్యాండిడేట్ సూటబుల్ అనేది? సో ఈ ప్లేస్మెంట్స్ అనేది 3 varieties. ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళు ఎంసెట్ లాగా కంట్రీ వైడ్, జేఈ లాగా కంట్రీ వైడ్ టెస్ట్ పెడతారు. ఇండియా మొత్తంలో టెస్ట్ పెడతారు. అది వెరీ బిగ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్. దానికి కాస్ట్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా? అది అంతమందిని తీసుకుంటారు కాబట్టి. ఓకే. ఒకటేసారి అంతమంది తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అలా పెట్టుకుంటారు టెస్ట్. సో డెలాయిట్ హ్యాస్ డెలాయిట్ టెస్ట్, ఎవ్రీబడి హ్యాస్ దే టెస్ట్ విచ్ ఆర్ హైరింగ్ ఇన్ మాస్. ఓకే. ఓకే. నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే, కొంతమంది గో టు కాలేజెస్, సెలెక్టెడ్ కాలేజెస్. వాళ్ళకి ఎప్పుడు రిలేషన్షిప్ ఒక కాలేజ్తో ఉంటుంది. ఇయర్ టర్న్ అరౌండ్ అవ్వగానే మళ్ళీ వెళ్ళి ఆ కాలేజ్ నుంచి తెచ్చుకుంటారు. అలా కొన్ని కంపెనీస్కి రిలేషన్షిప్ ఉంది. బట్ దెర్ ఈజ్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్. ఎలా అంటే, వాస్ట్ మెజారిటీ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకి ఆ రూట్ ఇంకా తెలీదు. అందరూ క్యాంపస్కి వెళ్ళరు, వాళ్ళకి ఆ రూట్ కూడా తెలీదు. మంచి స్టూడెంట్ ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. సో వాస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్కి ఆ రూట్ లేదనమాట. సో వాళ్ళు ఇందులోంచి షార్ట్ లిస్ట్ చేయొచ్చు, లేకపోతే మా పోర్టల్లో జాబ్ బోర్డ్ లాగే వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు యాక్సెస్ తీసుకొని దే కెన్ పుట్ ఎ టెస్ట్ టు ద స్టూడెంట్, అసెస్మెంట్ టు ద స్టూడెంట్, ఫ్లోట్ ఇట్ టు ద కాలేజెస్ దే వాంట్,
or to all the colleges they can float the test and then select చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని అక్కడి నుంచి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఇంతకు ముందు చెప్పినట్టు లక్షల మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుకుంటారు కదా. సో ఇంతకాలం అనేది మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు, ఎప్పుడు అంటే నెక్స్ట్ 20 yearsలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారబోతుంది అనేది ఒకసారి చెప్పండి. సో డెఫినెట్గా మనం ఎంత అనుకున్నా కూడా ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ద రిసోర్సెస్, అంటే ఫ్యాకల్టీ అనట్లేదు, మన దగ్గర బ్రహ్మాండమైన ఫ్యాకల్టీ కూడా ఉంటారు, బట్ ద రిసోర్సెస్ దే హ్యావ్, ద ఫండ్స్ దే హ్యావ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద యూనివర్సిటీస్ ఇన్ ద యుఎస్ ఆర్ ద డెవలప్డ్ నేషన్స్ వీ డు నాట్ హ్యావ్. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ మేజర్ పార్ట్ అంటారా? ఆఫ్ కోర్స్, ఎంత ఎంత ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది ఎక్కడైనా అంతే. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఇన్ దేర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద యూనివర్సిటీస్. ఓకే, అండ్ కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ట్రస్ట్ ద యూనివర్సిటీస్. వాళ్ళకు కూడా రీసెర్చ్ యూనివర్సిటీ చేస్తారు. ఓకే, దీస్ పీపుల్ వర్క్, ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీస్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇండస్ట్రీస్ డొనేట్ సో మచ్ టు యూనివర్సిటీస్. సో గవర్నమెంట్స్ దీనిపైన ఫోకస్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మేబీ అప్పుడు స్ట్రెంగ్తెన్ చేయాలి, వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ హియర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో చాలా ఎక్కువ కదా మన దగ్గర. 3 crore కరెంట్లీ ఇన్ యూనివర్సిటీ, 3 crore స్టూడెంట్స్ ఇన్ ఇండియా. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో హై, నంబర్ ఆఫ్ కాలేజెస్ హై. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. బట్ నో లాట్ ఆఫ్ థింగ్స్ టు చేంజ్ ఫర్ అస్ స్టిల్. ఎడ్టెక్ స్పేస్లో మీ మోడల్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఉంది. మీరు కాలేజెస్ వేర్ చేస్తున్నారు. ఎవరైతే డైరెక్ట్గా స్టూడెంట్స్తో చేశారో, మనం చాలా కంపెనీస్ చూసాము, వచ్చాయి, పెద్దగా పేరు సృష్టించారు, మళ్ళీ తర్వాత డౌన్ఫాల్ కూడా చూసాము. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో ఎందుకు అని ఎడ్టెక్ స్పేస్ ఇంత ఛాలెంజింగ్గా ఉంటుంది అనేది ఒకసారి ఒక ఇన్సైట్ ఇవ్వండి. EdTech space is based on trust. That's one. You have to really take time to build the trust. And andarki ante enduku oka parent oka student ni aa college lone aa school lone cherpistaru. It has taken time to build the trust from the parent. They have seen that students going out of that college or going out of the school have made good name and good earning and things like that. It takes time to build the trust. So many edtechs, as you have mentioned, one word lo cheppalante greed. Okay. So it is just pure greed, you know. Entante how do you impact the parent in edtech, or how do you get trust of the students in edtech or parent in the edtech is when ఒక పీరియడ్ టైం ఎందుకు పడుతుంది, వాళ్ళు పాస్ అవ్వాలి, వాళ్ళకి జాబ్ రావాలి, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మంచి సిటిజన్స్గా అయ్యారు, మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు, పెద్ద పేరు తెచ్చుకుంటున్నారు అనేది పేరెంట్కి స్టూడెంట్ కనిపించాలి. అలా కనిపించకుండా వాట్ యూ హ్యావ్ జస్ట్ డన్ ఈస్ యూ స్పాన్సర్ క్రికెట్ మ్యాచ్. సో మీ కంపెనీ పేరు అందరికి తెలిసిపోయింది. ఓకే, యూ స్పాన్సర్ క్రికెట్ మ్యాచ్, దెన్ యూ గో అండ్ టెల్ యువర్ పేరెంట్, మేము ఇంత పెద్ద కంపెనీ, మా దగ్గర ఇంతమంది చదువుకుంటున్నారు, మీరు కనీసం మీ అబ్బాయిని చదివించలేరా, కనీసం 50,000 కట్టలేరా? గిల్ట్ ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఐ మీన్ ఇట్ ఈస్ ప్యూర్ ప్లే గ్రీడ్ అండ్ టాక్టిక్స్ which are not very ethical in edtech sector. So that is what has made companies grow and then fall. But grow fall lekunda kuda I've seen in this last 10 years, ee year vacharu next year close. Avunu, atlanti vallu kuda chinnagane undi chinnagane close ayipoya unna vallu unnaru. That also greed anamata actually. So I have seen this sector is one of which is you have to be patient till parents and students trust you, or colleges trust you. If you are not that patient and you just want to push it through hook or crook, then ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది అంతే. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇండస్ట్రీలో నేను డైలీ న్యూస్ ఆర్టికల్స్ నాకు వస్తుంటాయి బిజినెస్ రిలేటెడ్. సో సీఈఓకి ఇంత శాలరీ ఉంది, ఈ కంపెనీ సీఈఓకి ఇంత శాలరీ ఉంది, సమ్ crores of rupees. కానీ ఫ్రెషర్స్ శాలరీస్ చూసుకుంటే గత కొన్ని ఏళ్ళగా చూసుకుంటే అసలు పెరగలేదు. ఇంతకుముందు ఎంత ఉన్నాయి, ఇప్పుడు అంతే ఉన్నాయి. మేబీ 2-3,000 డిఫరెన్స్ ఉంటుందేమో. కానీ ఎందుకని ఫ్రెషర్స్ శాలరీస్ పైన కంపెనీస్ ఫోకస్ చేయట్లేదు, ఎందుకని వాళ్ళ శాలరీస్ అనేది పెంచట్లేదు? ఎకనామిక్స్, సప్లై అండ్ డిమాండ్. సో మన దగ్గర స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు వెయిటింగ్ ఫర్ జాబ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంతే. సో దీనికి సొల్యూషన్ ఏం లేదంటారా? లేదు, అంటే as I said, the generic jobs, the mass jobs అలా ఉండిపోయాయండి.
But there are certain jobs which premium startups, well-funded startups, they go up to say 12 lakhs, 14 lakhs, 20 lakhs. Microsoft offers 20 lakhs for some. So there are some product organizations which offer really, really very high. Adi baga, really bright students can go through it. But mass jobs have remained like that ఎందుకంటే demand supply obviously. ఓకే, రీసెంట్గా నేను చూసాను మీరు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యారు కదా, సో దాని గురించి కొన్ని ఇన్సైట్స్ షేర్ చేస్తారు. సో వీ వర్క్ విత్ లాట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండి. తెలంగాణ ఆల్సో వీ వర్క్ విత్ తెలంగాణ గవర్నమెంట్. సో వాట్ వీ హ్యావ్ ఆఫర్డ్ ఇస్ ట్యాప్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇది ట్యాప్ విల్ గివ్ free to lots of students here. Around 1 lakh students are targeted. We are yet to start that work, but the MOU was done with the Department of IT. Minister Sridhar Babu Garu has signed off it. And దాని ప్రకారంగా అరౌండ్ 1 lakh students ని బెనిఫిట్ చేస్తాం మనం మేము ట్యాప్ మీద. ఓకే, సో దట్స్ ద ప్రోగ్రామ్. ఓకే, సో మీరు కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు కదా త్రూ బ్లాక్ వర్క్స్. సో మీ కోర్సెస్ కరికులం ఎప్పుడైతే మీరు డిజైన్ చేస్తారో దేన్ని కన్సిడర్ చేసి మార్కెట్లో ఏం నడుస్తుంది అలాంటివి చూస్తారా? మీ పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెప్తారా? ఆఫ్ కోర్స్ అండి, యాక్చువల్గా we drive it from both sides. From ఒక కోర్స్ ఉంటే academic గా ప్రిన్సిపల్ వైజ్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ ఫ్రమ్ ద అకాడమిక్ సిలబస్, అండ్ ప్రాక్టికల్ వైజ్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు వీళ్ళ బట్టి ఆ క్వశ్చన్స్ అన్ని మా దగ్గర ఆల్మోస్ట్ 1 lakh to 2 lakh క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మేము ఫిల్టర్ చేసి దెన్ విల్ మేక్ ప్రాక్టీస్ ఓరియంటెడ్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ప్రాక్టీస్ ఓరియంటెడ్. సో మేము ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్స్ని లో లెవెల్, మీడియం లెవెల్, డిఫికల్టీ లెవెల్, ఈ 3 లెవెల్స్ డిఫికల్టీస్ పెట్టుకుంటాం అనమాట. వీ విల్ మేక్ ష్యూర్ 30% స్టూడెంట్ ఆర్ able to crack the low level. Okay. And 70% will be able to crack medium level. And the remaining top 30% students, and total 30, 40, 30. అట్లాగా each chapter ki, each topic ki అలా exercises ఉంటాయి అన్నమాట. So we will help every student to track to a level and we'll offer them. అంటే మేము చెప్తాం మీరు ఈ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ కంపెనీస్కి టార్గెట్ చేసుకోండి, దానికోసం ఇవి ఎక్స్ట్రా నేర్చుకోండి. సో ఎవ్రీబడి వీ విల్ గివ్ దెమ్ ఎ బ్యాండ్. యూ అకార్డింగ్ టు హౌ యు ఆర్, వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని బట్టే చెప్పగలం. వాళ్ళ మైండ్లో చాలా గొప్ప వాళ్ళు అయ్యి ఉండి ఏం చేయకపోతే మేమే చేయలేము. బట్ హౌ దే ఆర్ డూయింగ్ బేస్డ్ ఆన్ దట్ వీ విల్ టెల్ దెమ్ దట్ మీరు ఈ బ్యాండ్లో ఉన్నారు, ఈ బ్యాండ్కి ఇలాంటి కంపెనీస్ వస్తాయి, ఇలాంటి రోల్స్ వస్తాయి. అలా వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. వీ విల్ ప్రిపేర్ దెమ్ యాజ్ పర్ దేర్ బ్యాండ్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి అంటే ఇలాంటి టెస్ట్ ఇంపార్టెంటా లేదంటే స్కిల్స్ ఇంపార్టెంటా? సో స్కిల్ అంటే రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. స్కిల్ ఉండాలి, దాని తర్వాత ప్రాక్టీస్ ఉండాలి. దిస్ అసెస్మెంట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ టోల్డ్ మీ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ స్టూడెంట్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు crack one written test, coding test. Why? Because she is always practiced on mobile. She was struggling to take the test on laptop or on computer. Surprising. అంటే ఇలా కూడా ఉంటుంది అని. So practice is very important. అంటే యాజ్ ఐ సెడ్ స్కిల్ టెస్ట్, మెనీ స్కిల్ టెస్ట్ ఉంటాయి. AWS టెస్ట్ అని, ఈవెన్ టూల్స్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దాన్ని మీరు ఎవరిని అడిగినా కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు. స్కిల్ టెస్ట్ ఎలా చెప్తాం ఒక వాళ్ళకి స్కిల్ ఉందని? ఇఫ్ దేర్ ఈస్ అ సర్టిఫికేషన్, ఆ సర్టిఫికేషన్కి ఏమవుతుంది, సో మెనీ టెస్ట్ అసెస్మెంట్స్ ఉంటే ఒరాకిల్కో ఆ క్వశ్చన్ పేపర్లు అందరి దగ్గర ఉంటాయి, ఎవరికైనా అది వచ్చేస్తుంది అన్నమాట. సో హౌ యూ విల్ నో? నీకు ఊరికే నాకు సర్టిఫికేట్ ఉంది అనే సాటిస్ఫాక్షన్ కావాలంటే తెచ్చుకోవాలి. కాకపోతే నీకు నిజంగా స్కిల్ ఉందంటే స్కిల్ ఉంది, దాన్ని మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటావు? కంటిన్యూస్లీ టేక్ అసెస్మెంట్స్. ఇన్ దట్ యు విల్ గెట్ tougher problems. Keep solving those. That's what is needed as the competition is getting bitter and bitter. And number of jobs are becoming lesser and lesser. You have to work hard. So both you have to improve your skill and
keep improving through assessments. మీరు యాజ్ అ కంపెనీ ఎందుకని వయా కాలేజెస్ దీన్ని చూస్ చేసుకున్నారు? డైరెక్ట్ స్టూడెంట్కి మీ కోర్సెస్ అనేది ఆఫర్ చేయట్లేదా? సో స్టార్ట్ ఒకటి ఏంటంటే అండి, ఫ్రమ్ మై సైడ్ స్టార్టప్స్కి ఐఎమ్ నాట్ ఫండెడ్, అవర్ కంపెనీ ఈజ్ నాట్ ఫండెడ్, ఇట్ ఈస్ Okay. ఆర్గానికలీ గ్రోన్. సో ఒక స్టార్టప్కి ఏంటంటే B2C వెళ్ళాలి అంటే, డైరెక్ట్ కన్జ్యూమర్కి వెళ్ళాలంటే చాలా కష్టం, మార్కెటింగ్ హెవీ ఉండాలి. ఓకే. లైక్ హౌ IPL స్పాన్సరా, లేకపోతే ఎవరో స్టార్ని మనం అంబాసిడర్ పెట్టుకోవడమా? హౌ డూ యూ ఆక్యుపై ద మైండ్స్ ఆఫ్ పీపుల్? ఇఫ్ దే సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దెన్ ఇమీడియట్లీ ఐల్ రిమెంబర్ బ్లాక్ మార్క్స్. హౌ డూ యూ డూ దాట్? So one thing is that, and on the other hand, the second thing is for the student, the college takes lots of decisions by doing lot of scrutiny. ఓకే. So student kanta knowledge ledu, parent kanta knowledge ledu, then the college does lot of scrutiny and they take the decision on behalf of the student. ఓకే. So that's how we go via colleges. But ఇంకొక ఇంపార్టెంట్ ఫన్నీ విషయం ఏంటంటే, the student and the parent have transferred the responsibility of learning and placement to college. వాళ్ళకి లేదా రెస్పాన్సిబిలిటీ, నాకు లేదు, నేను చదవను, నేను నేర్చుకోను, నాకు అవసరం లేదు, కాలేజ్ ఏది చెప్తే సరే అది చేసి పెడతా అంతే. సో దే హ్యావ్ ట్రాన్స్ఫర్ ద రెస్పాన్సిబిలిటీ టు ద కాలేజ్. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. దేర్ ఇస్ ఓన్లీ లిటిల్ పర్సెంట్, probably 5% ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ సీకింగ్ ఇట్. నేను ఒకవేళ సెల్ చేద్దాం అనుకుని నాకు ఫుల్ ఫండ్స్ ఉన్నా కూడా only 5% of students will be looking forward to find out something that will help them. Okay. All other students are looking forward to somebody tell, do this. If you don't do, then there is a fine. అట్లా చెప్తే కానీ చేయరు అనమాట చాలా మంది యాక్చువల్లీ. సో దే హ్యావ్, as I said, transferred responsibility to college. So we directly speak to the college. చాలా మంది మీకు తెలిసే ఉంటుంది, మన హైదరాబాద్లో అమీర్పేట ఒక హబ్, ఇలాంటి టెక్నాలజీస్ అన్ని నేర్చుకోవాలంటే. సో అక్కడికి వచ్చి నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మేబీ డిజైర్డ్ జాబ్ అనేది కొంతమందికి వస్తుంది, మెజారిటీ మందికి రాదు. అంటే చాలామంది చూసుకుంటే విలేజెస్ నుంచి, ఊరు నుంచి వస్తారు కాబట్టి ఆ టెక్నాలజీకి 2-3 monthsలో నేర్చుకోవడం అంటే అసలు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏదన్నా మీరు ఆలోచించారా ఒక ప్రాపోజిషన్? యా, సో అలాంటి వాళ్ళకి మాకు JNTU హైదరాబాద్ తో టైప్ ఉందండి. సో JNTU హైదరాబాద్ themselves want to stop little bit of exploitation. సో ఎందుకు అంతంత కట్టి అక్కడ జాయిన్ అవుతున్నారు? దేర్ ఇస్ ట్రూలీ, వై డు ద స్టూడెంట్ కమ్, హౌ డు దే కమ్, హౌ డు దే చూస్ విచ్ ఇన్స్టిట్యూట్ దే హ్యావ్ టు జాయిన్? సీనియర్ వచ్చి ఇక్కడ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతాడు, ఆ జూనియర్కి చెప్తాడు నువ్వు కూడా వచ్చారా ఆర్ నువ్వు కూడా వచ్చే అని అమ్మాయి చెప్తుంది. సో వాళ్ళు వస్తారు. Everybody comes just because of that one senior who has called them up or things like that anamata. So real ga akkada jobs evaru చూస్తారండి. కాలేజ్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు తిరిగి తీసుకొస్తారు పాపం. ఇక్కడ ఎవరు చూడరు. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ సెంటిమెంట్ ఆర్ హ్యాబిట్ why students are coming. So JNTU Hyderabad especially has come up, they told us this one, like exploitation chala avutundi because most of the students are coming from really rural background and humble background. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ అమెరికా కొంచెం ఉన్న అమెరికా వెళ్ళిపోవడం. సో అదర్స్ కమ్ హియర్. సో వాళ్ళన్నారు హౌ కెన్ వీ హెల్ప్ దెమ్ అనేది. సో JNTU హైదరాబాద్లో మా కోర్సెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ కెన్ కమ్ అప్లై టు దోస్ కోర్సెస్ అండ్ అవి కూడా దాంట్లో కూడా మేము ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాము. క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాము. అనదర్ వన్ ఈస్ వీ హ్యావ్ ఎ టై అప్ విత్ సింబయోసిస్ కాబట్టి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కూడా అది. సింబయోసిస్ క్యాంపస్ లో కూడా మేము ట్రైన్ చేస్తాం. స్టూడెంట్స్ కెన్ కమ్ టు ఐదర్ సింబయోసిస్ ఆర్ JNTU. సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది. సో స్టార్ట్ చేస్తే వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ మీరు యంగ్గా ఉన్నప్పుడు టు యువర్ యంగర్ సెల్ఫ్ ఏ అడ్వైస్ ఇస్తారు? ఓకే, సో టు మై యంగర్ సెల్ఫ్ ఐ వుడ్ సే దట్ స్పీడ్ అండి, ఫాస్ట్. ప్రతిదీ అంటే ఏదైనా చేయాలి అంటే నేను ఫాస్ట్గా చేశాను, బట్ ఐ థింక్ వాట్ విల్ హ్యావ్ టు డూ ఇస్ ఈవెన్ డూ రిస్కీ థింగ్స్ ఫాస్ట్ అండ్ ఫెయిల్.
do fail. Be very fast at that actually. ఓకే So I think we could be still faster than what we are today. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డైలీ హ్యాబిట్ ఏదైనా ఒక అలవాటు ఉందా మీకు డైలీ కంపల్సరీగా చేయాలి అని? Habit kante mundu, see, habit is I wake up very early, ఓకే before 4 a.m, around 3:30 to 4 a.m. But చాలా మంది అదేదో ఆల్ లీడర్స్ సక్సెస్ఫుల్ పీపుల్ తొందరగా లేస్తారు, 5 a.m కల్లా లేస్తారు, అదంతా ఏజ్. సో ఇట్స్ నాట్ రియలీ వాట్ ఐ సే ఇస్ మెనీ పీపుల్, మై సెల్ఫ్, వీ యూస్ టు వర్క్ సో హార్డ్. అంటే నైట్ అంతా వర్క్ చేసి పొద్దున 11 దాకా కూడా వర్క్ చేసి నైట్ నుంచి పొద్దున్న దాకా అప్పుడు పడుకుని అట్లా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ, యూ షుడ్ హ్యావ్ ఎ రొటీన్. ఐ థింక్ దట్స్ ఆల్ ఏజ్ యాక్చువల్లీ. వాట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఈస్ జర్నలింగ్ అండి. వాట్ రాసుకోవడం. నేను రాసుకుని అవ్వనివి ఏం లేవు యాక్చువల్లీ. ఓకే ఎవరికైనా అంతే, మీరు చూసుకుని ఏదైనా రాసుకుని ఉంటే అవి అవుతాయి. అంటే నాకు ఇది సాధించాలి అంటే అది రాసుకోవడము, దాన్ని చూసుకొని దానికి ఏం చేస్తున్నామో రోజు కొంచెం రాసుకుంటూ ఉండడం. జర్నలింగ్ ఇస్ బెస్ట్ యాక్చువల్లీ. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఫేవరెట్ బుక్, ఏదైనా ఫేవరెట్ బుక్ ఉందా మీకు ఎవరికైనా సజెస్ట్ చేయడానికి? అటామిక్ హ్యాబిట్స్ అని ఒకటి ఉందండి. అటామిక్ హ్యాబిట్స్ మనం చేయాలనుకున్న పనులు హ్యాబిచ్యుయేట్ అయితే రియలీ రియలీ వెరీ సక్సెస్ఫుల్. ఓకే రోజు ఎక్సర్సైజ్, రోజు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ ఇట్ బేస్డ్ ఆన్ హ్యాబిట్. చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే చాలా పెద్ద మార్పు వస్తుంది యాక్చువల్లీ. అండ్ దేర్ ఆర్ 2 things అండి. మైండ్ లో మీరు చదువుకుంటారు, నేర్చుకుంటారు, థింకింగ్ ఉంటుంది. మైండ్ లెర్న్స్ ఇన్ దట్ వే, బాడీ డజంట్ లెర్న్ దట్ వే. బాడీ నీడ్స్ రొటీన్. మైండ్ డిఫరెంట్, బాడీ డిఫరెంట్. మైండ్ ఒకటి చెప్తుంది, బాడీ వినదు. నాకు మైండ్ స్వీట్ తినద్దు, నా నాలిక మాత్రం తినాలంటది. సో ఇట్ ఈస్ మైండ్ ఈస్ డిఫరెంట్ అండ్ బాడీ ఈస్ డిఫరెంట్. బోత్ ఆఫ్ దెమ్ ట్రైన్ డిఫరెంట్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రొటీన్ యాక్చువల్లీ. దాన్ని అటామిక్ హ్యాబిట్స్ బాగుంటుంది, అది చదివితే బెస్ట్ యాక్చువల్లీ. మీరు మెనీ బుక్స్ యాక్చువల్లీ ఈ కాలంలో రియలీ this question as which book need not be there, because there are so many people telling us so good things on in video format. So students have moved to video format. Correct. So కొంతమంది నేను బుక్స్ చదవలేను, నాకు చిరాకు అంటే యూ స్టిల్ కాంట్, వాళ్ళు వేస్ట్ అని తీసేయలేము, ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే విధానం మారింది. సో నేర్చుకుంటున్నారు. యూ వాచ్ హూఎవర్ ఇన్ఫ్లుయెన్సర్ యూ లైక్, వాచ్ దట్ పర్సన్, లెర్న్ ఫ్రమ్ దట్ పర్సన్. అక్కడ నుంచి కొన్ని ఇన్సైట్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ 5 years లో మీ విజన్ ఏంటి బ్లాక్ బాక్స్ ని తీసుకొని? సో ఆల్వేస్ ఐ థాట్ అండి, ఎవ్రీ స్టూడెంట్ ఎక్కడ ఉన్నా కూడా షుడ్ బి యూజింగ్ ట్యాప్ అండ్ షుడ్ బి లెర్నింగ్, షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ వరల్డ్ క్లాస్ లెర్నింగ్, డ్రీమ్ జాబ్స్. దట్స్ అవర్ మోటో. Okay, world class learning and dream jobs for every student. That's what I want to do. Last but not the least, ఒక్క అడ్వైస్ ఇవ్వండి ప్రతి ఆస్పైరింగ్ ఆంట్రప్రెన్యూర్ కి. ఎవ్రీబడి స్టార్ట్స్ విత్ సమ్ ఎండ్ గోల్ ఇన్ మైండ్. అంటే అక్కడ చేరుకోవాలి అని మైండ్ లో ఒక ఎండ్ గోల్ ఉంటుంది, సెక్టరో ఏదో ఒకటి. నేను సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కాఫీ షాప్ పెట్టాలనుకున్నాను అనుకోండి, ఈవెన్ ఇఫ్ యాజ్ స్మాల్ యాజ్ దట్. సో దెర్ ఈస్ అన్ ఎండ్ గోల్ వెన్ యూ స్టార్ట్ యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్. ఇది అవ్వాలి అనుకుంటున్నారు, ఎండ్ గోల్ మార్చక్కర్లేదు, కానీ మీ రూట్స్ మాత్రం గట్టిగా పట్టుకోవద్దు. మీ హౌ టు రీచ్ దట్ ఎండ్ గోల్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ డే, బికాస్ ద వరల్డ్ అరౌండ్ us ఇస్ చేంజింగ్. మేము నా ఫ్రెండ్ ఒకళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ లైక్ ఎంప్లాయీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేటట్టు, కంపెనీ ఆన్సర్ చెప్పేటట్టు చాట్ బాట్ తయారు చేశారు. ఆయన తయారు చేసే లోపలే చాట్ జీపీటీ వచ్చేసింది. ఆయన చేసేది ఇక అంత రెలవెంట్ కాకుండా అయిపోయింది. సో మీ ఎండ్ గోల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా పెట్టుకోండి, వైడ్గా పెట్టుకోండి, బట్ ఎవ్రీ డే కీప్స్ చేంజింగ్, బికాస్ యూ డోంట్ నో వాట్స్ కమింగ్ అక్రాస్. ఇంకా వాడెవరో చేస్తున్నారు, వీళ్ళెవరో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకు తెలియదు, కాబట్టి ద రూట్ హ్యాస్ టు చేంజ్.
అక్కడికి వెళ్ళాలి మాత్రం కంపల్సరీ, కానీ Correct. ఎలా వెళ్ళాలి అనేది చేంజ్ ఎప్పుడైనా చేసుకుంటూ మారొచ్చు. ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంచి అడ్వైస్ ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత ప్రస్తుతానికి మన ఎడ్యుకేషన్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ఒక జాబ్ మార్కెట్ అనేది సినారియో ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మేబీ ఆన్ జూమ్ కాల్ నేను మేడంతో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ తీసుకుంటాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కోసం మన ఆదాన్ మీడియా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.